నమస్తే. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ప్రభుత్వం వాడుతున్న ఈ యుఏపీ లేదా అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా ప్రోగ్రామ్స్ వెనక ఉన్న అసలు కథ. అసలు ఆకాశంలో ఏం జరుగుతుంది? వందలాది రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఇవన్నీ ఎలాంటి ఖచ్చితమైన డేటా ఆధారంగా నడుస్తున్నాయో ఒకసారి డీప్గా చూద్దాం. ముందుగా మోడ్రన్ యుఏపీ మిస్టరీ అనే సెక్షన్తో మొదలుపెడదాం. అసలు ఈ దర్యాప్తులన్నింటికీ పునాది ఎక్కడుందో తెలుసా? 2021లో ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్గా ఓడిఎన్ఐ ఇచ్చిన ఒక కీలకమైన రిపోర్ట్లోని పక్కా లెక్కల్లోనే ఉంది. ఆ నంబర్స్ చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఓఎన్ఐ వాళ్లు మొదట ఏం చేశారంటే 2004 నుండి 2021 మధ్యకాలంలో వచ్చిన రిపోర్ట్స్ను బయటికి తీశారు. మొత్తం 144 యుఏపీ ఘటనలను వాళ్లు విశ్లేషించారు. ఇవన్నీ ఎక్కడో గాలిలో పుట్టిన మాటలు కాదండోయ్, అత్యంత విశ్వసనీయమైన మిలిటరీ సెన్సార్లు అలాగే కళ్లారా చూసిన పైలట్లు స్వయంగా ఇచ్చిన రిపోర్ట్సివి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. ఆ 144 ఘటనల్లో ఎంతో కష్టపడి ప్రభుత్వం కేవలం ఒక్కటంటే ఒక్క వస్తువును మాత్రమే 100% ఖచ్చితంగా గుర్తించగలిగింది. సుదీర్ఘమైన విశ్లేషణ తర్వాత ఆ ఒక్కటేంటని తేలిందో తెలుసా? గాలిపోతో కింద పడిపోతున్న ఒక పెద్ద బెలూన్. అవును, అక్షరాల ఒక బెలూన్ మాత్రమే. మరి మిగిలిన 143 కేసుల పరిస్థితేంటి? నాణ్యమైన డేటా లేకపోవడం వల్ల ఆ 143 కేసులు ఏమాత్రం అంతుచెక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఆధునిక వైమానిక మిస్ట్రీల వెనుక ఉన్న అసలు సమస్య ఇదే. మన దగ్గర సెన్సార్ డేటా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అవేంటో నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడింది. సరే, ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 143 వివరించలేని కేసుల గుట్టు విప్పడానికి గత 20 ఏళ్లలో ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలను ఎంత వేగంగా మార్చిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మిలిటరీ వాళ్లకి ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు, షార్ట్కట్స్ పెట్టడం భలే ఇష్టం. పేర్లు ఎన్నిసార్లు మారినా వాళ్ల లక్ష్యం మాత్రం ఒకటే. 2007 నాటి ఏటీపీ ప్రోగ్రాం దగ్గర నుండి మొదలుపెడితే నేడు మనం చూస్తున్న ఏఏఆర్ఓ అంటే ఆల్ డొమైన్ అనామలీ రెజల్యూషన్ ఆఫీస్ వరకు ఈ దర్యాప్తు సంస్థలు చాలా వేగంగా రూపాంతరం చెందాయి. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. 2024లో ఏఏఆర్ఓ వాళ్లు ఒక హిస్టారికల్ రివ్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో గ్రహాంతర సాంకేతికత గురించి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ దొరకలేదని కుండబద్దలు కొట్టారు. అసలు ఏలియన్ టెక్నాలజీని వాడుకోవాలనే ఉద్దేశ్యంతో వచ్చిన కోనా బ్లూ అనే ఒక రహస్య ప్రతిపాదనను కూడా వీళ్లు వదలకుండా దర్యాప్తు చేశారు. కానీ రిజల్ట్ మాత్రం ఒక్కటే, ఏలియన్ టెక్నాలజీకి ఎలాంటి ఆధారాలు లేవు. నెక్స్ట్ ది 5 యుఏపీ కేటగిరీ సెక్షన్కి వద్దాం. మరి ఆ డేటా గ్రహాంతరవాసుల గురించి కాదన్నప్పుడు మన మిలిటరీ పైలట్లు ఆకాశంలో చూస్తున్నది ఏంటి? ఆ వింత దృశ్యాలకు కారణాలు ఏమై ఉంటాయో ఇప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. మన ఓడియన్ని వాళ్ళేం చేశారంటే ఈ అంతుచిక్కని ఘటనలను 5 సస్పెక్ట్ కేటగిరీలుగా డివైడ్ చేశారు. అవేంటంటే గాలిలో ఎగిరే సాధారణ చెత్త, సహజ వాతావరణ మార్పులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ పరిశ్రమల సీక్రెట్ ప్రోగ్రాంలు, విదేశీ శత్రుదేశాల టెక్నాలజీ, ఇంకా చివరగా ఏ కేటగిరీకి చెందని ఇతరమైనవి. అంటే ఇవి పగిలిపోయిన బలూన్ల నుండి అత్యాధునిక శత్రు డ్రోన్ల వరకు ఏమైనా అయ్యుండొచ్చు. ఈ సహజ వాతావరణ మార్పులు అనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ రెడ్ స్ప్రైట్స్. ఇవి వాతావరణంలో చాలా అరుదుగా కనిపించే ఎర్రటి మెరుపులు. ఇవి ఎంత చిత్రంగా ఉంటాయంటే ఒక్కోసారి కళ్లతో చూసే పరిశీలకులకే కాదు, విమానాల్లో ఉండే అత్యాధునిక సెన్సార్లు కూడా వీటిని చూసి సులభంగా కన్ఫ్యూజ్ అయిపోతాయి. అయితే ఇవన్నీ కేవలం సరదా కోసం చూసే దృశ్యాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఓడిఎన్ఐ రిపోర్ట్ ప్రకారం ఈ గుర్తు తెలియని వస్తువులు విమానాలకు అత్యంత సమీపంగా వచ్చి త్రుటిలో ప్రమాదం తప్పిన సందర్భాలు ఏకంగా 11 రికార్డయ్యాయి. ఆలోచించండి, ఇది విమానయాన భద్రతకు ఎంత పెద్ద ముప్పో కదా! అందుకే నాసా వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. నాసాస్ సైంటిఫిక్ అప్రోచ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ డేటా లేకపోవటం అలాగే విమానాలకున్న ముప్పును గమనించిన నాసా ఈ మిస్టీరీలను ఒక సైంటిఫిక్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటానికి ఏకంగా ఒక స్వతంత్ర అధ్యయన బృందాన్ని ఏర్పాటుచేసింది. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా?
పైలట్లు ఆకాశంలో ఏమైనా వింత చూసి రిపోర్ట్ చేస్తే ఎక్కడ అందరూ నవ్వుతారో అని చాలా భయపడేవాళ్లు. సరైన డేటా కూడా ఉండేది కాదు. కానీ నాసా వాళ్లు దీన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కమర్షియల్ శాటిలైట్ డేటాతో పక్కా సైంటిఫిక్ పద్ధతిలో విశ్లేషించేలా వీళ్లు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఐడియా వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. భూమిని పరిశీలించే టెరా, ఆక్వా లాంటి అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాలను నాసా వాడుకోబోతోంది. వాటిని స్పేస్ వైపు కాకుండా వెనక్కి తిప్పి మన వాతావరణం వైపే ఫోకస్ చేయాలని వాళ్లు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరైనా యూఏపీని చూసినప్పుడు సరిగ్గా ఆ టైంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా స్టడీ చేయొచ్చు. మాస్టర్ ప్లాన్ కదూ? నాసా ప్లాన్ కేవలం శాటిలైట్స్కే పరిమితం కాలేదు. పౌర విమానయాన సంస్థ అంటే FAA దగ్గరున్న అతిపెద్ద డేటాబేస్ను వాడటం, అత్యాధునిక సింథటిక్ అపర్చర్ రాడార్ సిస్టమ్స్ వాడటం, అంతేకాదు సామాన్య ప్రజలు కూడా వాళ్ల డేటాని షేర్ చేసుకునేలా మొబైల్ యాప్స్ తయారు చేయటం వీళ్ల వ్యూహంలో భాగం. నాసా రిపోర్ట్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది. పారదర్శకమైన రిపోర్ట్స్, సీరియస్ అనాలిసిస్ ద్వారా ఈ UAPలను ఎలా స్టడీ చేయాలో నాసా ఒక రోల్ మోడల్లాగా చూపించగలదు. పైలట్లు తమకెదురైన వింత అనుభవాలను ఎలాంటి భయం, మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పాలంటే ఇలాంటి ఓపెన్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఇక చివరిగా ది పర్స్యూ ట్రాన్స్పరెన్సీ డైరెక్టివ్ సెక్షన్ని చూద్దాం. ఈ నాణ్యమైన డేటా కోసం, అలాగే అందరిలో ఉన్న భయాలు పోగొట్టడం కోసం చేసిన ప్రయత్నాలు ఫైనల్గా ప్రభుత్వంలో ఒక భారీ మార్పుకు దారితీశాయి. అదెలా జరిగిందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2026లో ఒక సంచలన ప్రకటన వచ్చింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ J. ట్రంప్ స్వయంగా పర్స్యూ అనే ఒక డైరెక్టివ్ని జారీ చేశారు. గ్రహాంతర జీవులు, ఈ గుర్తుతెలియని వైమానిక దృగ్విషయాలకు సంబంధించి దశాబ్దాలుగా దాచి ఉంచిన ప్రభుత్వ ఫైళ్లన్నింటినీ వెతకి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రాసెస్కి ఇది నాంది పలికింది. దీనిమీద సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెక్సిత్ స్పందిస్తూ రహస్యం అనే ముద్ర వేసి దశాబ్దాలుగా దాచిన ఈ ఫైల్స్ వల్ల ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయని, ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ సామాన్య ప్రజలు కూడా చూడాల్సిన సమయం వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదొక అద్భుతమైన ముందడుగు అని చెప్పాలి. చెప్పడమే కాదు, అది ఆచరణలో కూడా జరిగింది. మే 2026లో ఏకంగా 161 క్లాసిఫైడ్ ఫైళ్లను తొలి విడతలో రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు బయట ఉన్న సివిలియన్ సైంటిస్టులు, అనలిస్టులు ఈ మూడి డేటాని నేరుగా వాళ్ల కళ్లతో వాళ్లే స్వయంగా పరిశీలించే అవకాశం దొరికిందన్నమాట. సో దశాబ్దాలుగా దాచిన ఫైల్స్ అన్నీ బయటకొస్తున్నాయి. పాత భయాలు తొలగిపోతున్నాయి. నాసా లాంటి సంస్థలు పక్కా సైంటిఫిక్గా రంగంలోకి దిగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. మనం నిజంగానే సంచలనాత్మకమైన ఏలియన్ టెక్నాలజీని కనుకోబోతున్నామా, లేక కేవలం మన సొంత ఆకాశాన్ని మనం ఎలా మరింత ఖచ్చితంగా గమనించాలో నేర్చుకుంటున్నామా? సరే, నిజమేదైనా రాబోయే రోజులు మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం.